బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము వేదాలు యొక్క ఉత్పత్తి ఎప్పుడు జరిగింది, దాని మహత్వం ఏంటి, పరిచయము, 4 వేదాలు వాటి యొక్క ప్రకరణలు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి రహస్యాన్ని జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా అనంతబాయి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చాలా గొప్పగా ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి మీరు లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి, మీకు అన్నీ కూడా తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే భారతదేశానికి, సనాతన ధర్మానికి వేదాలే ప్రామాణికాలు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు. మరి చిన్నపిల్లలకు కూడా ఈ వేద పఠనము బాల్యం నుండి నేర్పాలి అని ఈనాడు ఇక ఇంగ్లీష్ మీడియము వచ్చి పూర్తిగా తెలుగు అనేది పోయింది, మాతృభాష అనేది అన్ని భాషలు పోయినాయి, ఇంగ్లీష్ మీడియాలు. కానీ మరి ఈ వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క సారము, ఆధ్యాత్మిక రహస్యము తెలుసుకున్నప్పుడే వాళ్ళ లోపల సనాతన ధర్మం ఎడల మంచి భావన, మోరల్ వాల్యూషన్స్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి వీడియోలు పిల్లలకు కూడా చెప్పండి, చూపించండి. పెద్దవాళ్ళు ప్రత్యేకంగా వినండి, తల్లులు కూడా, తండ్రులు కూడా వింటే మీరు పిల్లలకి చెప్పగలుగుతూ ఉంటారు. అచ్చా, ఇక టాపిక్లోకి వెళితే మీకు చాలా స్వాగతము. పరం శాంతి తోటి ప్రారంభిద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, వేదాల గురించి కొంచెం మనము తెలుసుకోవాల్సింది. సనాతన శాస్త్రానికి ఆధారము అని కూడా మనం విన్నాం కదా. ఈ సమయంలో ఎంతో చేంజ్ మనకు కనపడతా ఉంది. అందరికీ పూర్తి సత్యాన్ని కూడా అవగాహన కావటం లేదు. అందుకనే మేము మా ఛానల్ ద్వారా కూడా వేదాలు, శాస్త్రాల యొక్క జ్ఞానమును మేము మీకు లైవ్ ద్వారా అందిస్తూ ఉన్నాం. దాన్ని తెలుగులో కూడా అనువదించి పెడుతూ ఉన్నారు. బాపూజీ వీడియోలు అన్ని ఛానల్స్, అన్ని భాషల్లో కూడా వస్తూ ఉన్నాయి. వేదాల యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది అని అంటే, శ్లోకము ద్వారా వేదాల్లో ఉన్నదన్ని శ్లోకాలే. శ్లోకాలు చదవటము అనేది అందరికీ అలవాటైనది కాదు. అయితే మరి చెప్తూ ఉన్నారు, వేదాల యొక్క ఉత్పత్తి నేటికి 3000, 3500, 4000 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారు. ఇది చాలా చిన్న సమయంలాగా మీకు అనిపించటంలా. ఈ యొక్క బ్రహ్మాండము రచన చేయబడే కొన్ని వేల కోట్ల, మిలియన్ల, బిలియన్ల, ట్రిలియన్ సంవత్సరాలు. మరి వేదాలు అనాది కాలం నుండి ఉన్నయే. సనాతనము అంటే అవినాశి, అనాదిగా ఉన్నది అని అర్థం. వేదాన్ని గురించి తెలియని కారణం వల్ల ఎవరు నోటికొచ్చింది చెప్పేస్తూ ఉన్నారు. మన దేశం యొక్క మరి ఏదైతే వేదాల గురించి, బ్రహ్మాండం యొక్క స్థాపన గురించి కంట్రిబ్యూషన్ కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే బ్రహ్మాండం యొక్క రచన జరిగిందో అప్పుడే నువ్వు అయితే 3000 సంవత్సరాలు, 3005, 5000 అంటము రాంగ్. దీనికి పూర్వం కూడా ఉన్నాయి వేదాల జ్ఞానం. సతయుగంలో ఉన్నాయి, త్రేతాయుగంలో ఉన్నాయి, ద్వాపర యుగంలో ఉన్నాయి. మరి సతయుగం ఈ భూమి మీద ఒక చతుర్యుగంలో చూసినట్లయితే ఎన్ని లక్షల పూర్వం ఉందో మీకు తెలుసు. రామాయణంలో కూడా చెప్పబడి ఉన్నాయి. అంటే రామాయణం ఎప్పుడు త్రేతాయుగంలో ఉన్నది. అంటే ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు అయితే దానికి ముందు త్రేతాయుగము. త్రేతాయుగంలో ఉన్నాయి అంటే మరి ఎన్ని లక్షల సంవత్సరాలు? 12 లక్షల సంవత్సరాలు. ఆలోచించండి, పూర్తిగా అర్థం చేసుకోండి. గురు వశిష్ఠుడు కూడా మరి చెప్పడం జరిగింది అని అంటారు వేద జ్ఞానం. 8,64,000 సంవత్సరాల పూర్వం త్రేతాయుగంలో గురువు వశిష్ఠుడు చెప్పారు అంటే అప్పుడు కూడా ఉన్నాయనేగా. ఇది రాంగు. 3,500 సంవత్సరాల పూర్వము అని సైంటిస్టులు ఏదో పరిశోధన చేసి చెప్తారు. ఎవరో ఏదో చెప్పింది, మీరు నమ్మకండి. బ్రహ్మాండ సృష్టి
సజ్జన విషయాలు కూడా ఇప్పుడు చూసినట్లయితే బ్రహ్మకు ఒక పరార్థం పూర్తయింది. బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తయితే బ్రహ్మాండ ఆయువు పూర్తవుతుంది. మరి ఇప్పుడు అర్ధపరార్థం అయిపోయింది అంటే బ్రహ్మకు 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ యొక్క కాలమానం గురించి బాపూజీ చెప్పారు. బ్రహ్మకు ఒక్కరోజు అయితే కింద కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోతాయి. అక్కడ ఒక సెకండ్ అయితే కింద లక్షల సంవత్సరాలు అయిపోతాయి. భూమి మీద 14 మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది అన్నారు. ఒక మన్వంతరంలో 1000 చతుర్యుగాలు పూర్తవుతాయి. మరి ఎంతకాలం ఉన్నట్టు? ఈ లెక్కతో అర్ధపరార్థం అయిపోయిందని ఎన్ని కోట్ల మిలియన్ల బిలియన్ల సంవత్సరాలు అయిపోయింది. ప్రతి చతురార్థంలో కూడా మరి ప్రళయం వస్తుంది, అర్ధ ప్రళయం వస్తుంది, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. స్థూలం అవుతూ ఉంటాయి. ఆ సమయంలో వేదాలు స్థూల రూపంలో లేవు, పుస్తకాల రూపంలో అయితే లేవు. ఏదైతే చతుర్థ ఉన్నదో ప్రతి చతుర్యుగంలో కూడా వేదాలు స్థూల రూపంలో అయిపోతాయి. కానీ ప్రింటింగ్ ఉన్నటువంటి బుక్ అక్కడ ఏమీ లభించదు. వేదాలు సూక్ష్మ రూపంలో, మంత్ర రూపంలో ప్రతి సెకండు కూడా ఉంటుంది. ఆకాశతత్వంలో నుండి ఈ వేదాల ఉత్పత్తి జరిగింది అంటాం వల్ల దీన్ని గణించలేము, ఎప్పుడున్నాయో అని లెక్క కట్టలేము. బ్రహ్మజీ నుండి కూడా డైరెక్ట్ వేదాలు ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం నుండి వచ్చినాయి అని చెప్తూ ఉంటారు. బ్రహ్మ అంటేనే వేదం యొక్క అర్థం మీకు తెలుసు. సృష్టి బ్రహ్మాండమును బ్రహ్మ సృష్టించినప్పుడు రచన యొక్క రూలు చెప్పారు. దాంట్లో వేదాలు సనాతనం అంటే అతి పురాతనమైనవి. మనము ఈ సమయంని అటాచ్ చేయలేము అసలు ఎంత అని. కాబట్టి ఎప్పుడైతే ఫస్ట్ టైం సృష్టి తయారైందో అప్పుడు మరి పూర్తిగా పరార్థం ఫస్ట్ పరార్థం పోయి రెండో పరార్థంలో కూడా ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంటే దాంట్లో 28వ చతుర్యుగం జరుగుతుంది. మరి 28 మన్వంతరాలు అంటే 28వ చతుర్యుగము అంటే మరి 7వ మన్వంతరము అంటే ఎలాగా 8వ మన్వంతరం 7 మన్వంతరాలు పూర్తయినాయి. ఈ లెక్కే మనము చూసినట్లయితే కూడా అర్థమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పరార్థం జరిగినప్పుడు కూడా ఈ యొక్క మార్పు చేర్పులు కల్పము మహాకల్పము పూర్తవుతూ ఉంటాయి. అనేక ప్రళయాలు ప్రతి చతుర్యుగం అయిపోయిన ప్రళయం జరుగుతుంది. ఆలోచించండి, మరి ఒక మరి 426 సార్లు ప్రళయం అయిన తర్వాత మళ్ళా రచించబడుతుంది. వేదాల ఉత్పత్తి చాలా పురాతనమైనది, సనాతనమైనది. అంటే బ్రహ్మాండంలో ఉన్నవి అని, వేదాల ఉత్పత్తి అయింది అని ఇది అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. వ్యాసుడు కూడా వీటిని గురించి చెప్పారు. అంటే మధ్యలో అడుగుతున్నానని కాదు అంటూ అనంతుభాయ్ చెప్తూ ఉన్నారు, అడుగుతున్నారు. 426 సార్లు జరిగింది అంటే సృష్టి సమాప్తమై 4 యుగాల సమాప్తమై మళ్ళా భూమి మీద మానవులు సృష్టించబడతారు. మానవ జాతి సమాప్తం అవుతుంది. కొద్దిమంది మిగిలినప్పుడు వాళ్ళతోటి పునః సృష్టి ప్రారంభం అవుతుంది అని మనకు మత్స్యావతారంలో కూడా చూపిస్తూ ఉంటారు. అన్ని బీజాలను విష్ణు మత్స్యావతారంలో ఉండి నావను తీరం చేశాడు, బీజాలని రక్షించాడు. ఆ బీజాలతోటి మళ్ళా పునః సృష్టి ప్రారంభమవుతుంది అని జలప్రళయం జరిగినప్పుడు. అంటే మరి దీని ప్రతి ఒక్క రోజు తర్వాత మళ్ళా రాత్రి పగళ్ళు అయిపోతూ ఉంటాయి. అలాగే బ్రహ్మకు ఒక రాత్రి ఒక పగలు పూర్తయితే అప్పుడు ప్రళయం జరుగుతుంది. 1000 చతుర్యుగాలు పూర్తయితే బ్రహ్మకు ఒక రోజు అంటే దాని తర్వాత కూడా మరి ప్రళయం జరుగుతుంది అనేగా అర్థం. ఫస్ట్ పరార్థంలో బ్రహ్మకు మరి ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే సంవత్సరానికి మనకైతే 365 రోజులు. మరి బ్రహ్మకు ఒక రోజు ఒక ప్రళయంతో సమానము. 360 రోజులు 300 ప్రళయాలు జరిగినట్టే కదా. ఇక్కడ చూడండి, మల్టిప్లై చేసినా కూడా మనము ఈ భూమి మీదకి వచ్చి కేవలం ఒక బ్రహ్మ విషయమే కాదు, బ్రహ్మ వారి గురించి బ్రహ్మాండ పురాణంలో ఉంది. బ్రహ్మ అనేది ఒక పోస్టు ఈ యొక్క బ్రహ్మాండాన్ని క్రియేట్ చేశాడు.
ఆత్మలు దానిలో వేరు వేరు ఉంటారు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క మనువు మారుతూ ఉన్నట్లు బ్రహ్మాండం యొక్క నియమం అనుసారంగా ఇవి పరివర్తన అనేది అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇంత మహా కాల ప్రళయం జరిగినప్పుడు కూడా కల్ప ప్రళయంలోనూ మొత్తం సమాప్తమవుతుంది. సృష్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సూక్ష్మ రూపం నుండి మన స్థూల రూపంలోకి ప్రతి ఒక్క వస్తువు తయారైపోతూ ఉంటుంది. ప్రతి మన్వంతరంలోనూ కొత్త మనువు వస్తాడు. మనువు సతురూపాతోటి మానవుల సృష్టి మళ్ళా పునః కొత్తగా తయారవుతూ ఉంటుంది. ఇదేంటి మరి అంటే మాన్యువల్. ఈ యొక్క వేదాలు శాస్త్రాలు అనేది సనాతన ధర్మానికి మాన్యువల్స్. ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ దాంట్లో కొన్ని నియమాలు ఇన్క్లూడ్ అవుతూ ఉంటాయి. అందుకని వేదాలు అనేది మనము ఇంత అంత అని చెప్పలేము. ఏదైతే రాయబడిందో అది మాటి మాటికి దాంట్లో కూడా చేంజింగ్ అవుతూ ఉంటాయి. మన్వంతరంలో మనువు మారితే మనువు యొక్క అనుసారంగా మన్వంతరం ఆయన నియమానుసారంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే కదా మన అనంతభాయ్ చెప్పారు, సప్త ఋషులు కూడా ఎప్పుడూ ఒక్కరే ఉండరు, సప్త ఋషులు మారుతూ ఉంటారు. అంటే ఆత్మలు మారుతారు కాబట్టి పేర్లు కూడా మారుతూ ఉంటాయి అని. ఎప్పుడైతే ఫస్ట్ సారి సృష్టి తయారైందో అప్పుడు వేదాలు రచించబడ్డాయి. రిఫైన్డ్ అండ్ రీచేంజింగ్ ఏ విధంగా సైన్స్ వాళ్ళు వాళ్ళకి టెక్నిక్స్ టెక్నాలజం అనుసారంగా మరి పరిశోధన రిజల్ట్ ఫార్ములాస్ ఏ విధంగా మారుస్తూ ఉంటారు. అదేవిధంగా జ్ఞానంలో కూడా రీఫైన్ రీచేంజ్ వేదంలో కూడా రీఫైన్గా వస్తూ ఉంటుంది. సృష్టి ఎంత పాతదైతే అంత పాత హ్యాట్ మనుషులు ఉంటారు. మరి తర్వాత బ్రహ్మ రచన చేసినప్పుడు మరి మన్వంతరాన్ని క్రియేషన్ చేసినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా వేయగలుగుతూ ఉంటాము. అయితే మన బేహద్దు జ్ఞాన మార్గంలో పూర్తిగా క్యాలిక్యులేషను బాపూజీ ఇవ్వటం జరిగింది. ఇంకో రెండో క్వశ్చన్ ఏమని అంటే మరి పరమాత్మ శివుణ్ణి స్వయంభూ అంటూ ఉంటారు. ఆయన్ని రచించిన అయినటువంటి మహాశివుడు రచయిత. మహాశివుడు అంటే శివుడి యొక్క రచయిత. దీని గురించి ఫైనల్ అథారిటీగా స్వయంభూ అంటాం కరెక్ట్ కాదు. శివుడి యొక్క రచయిత ఉన్నారు, ఆయనే మహాశివుడు. స్వయంభూ కాదు అని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. మరి అనంత మహాశివుడి యొక్క ప్రతి ఒక్క సెకండ్ అనంత బ్రహ్మాండాలు తయారవుతుంటాయి, విలీనమవుతూ ఉంటాయి అని అంటే ఆయనకు ప్రతి సెకండు అంటే ఎన్ని బ్రహ్మాండాలు అంటే అంతమంది శివుళ్ళు, అంతమంది బ్రహ్మ విష్ణు శంకర్లు మరి అనంత బ్రహ్మాండాలు తయారవుతుంటాయి, విలీనం కూడా అవుతూ ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. రచయితలు మారిపోతారు అని కూడా రాయబడి ఉంది. ఈ యొక్క మరి రచన అనేది కాదు, చాలా మార్పు చేర్పులతో కూడని ఏదైతే దృశ్యం మనం చూస్తూ ఉన్నామో మంత్రం యొక్క ద్రష్ట వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనము గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉంటాము. గాయత్రి మంత్రము విశ్వామిత్ర ఋషి ఈయన రచయిత అని చెప్తారు. ఆయన యొక్క ఉచ్ఛ్వాస ద్వారా అంటే ఆయన నోటి ద్వారా ఈ మంత్రాన్ని ఆయన క్రియేట్ చేశారు. మంత్రం ఆల్రెడీ బ్రహ్మాండంలో ఉంటుంది. ఆ దృష్ట్యా అది ధ్యానంతో ఆయనతో పాటు కనెక్ట్ అయిపోతుంది. ఆ మంత్రం యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఆయన ఇక్కడ రాయబట్టడం జరిగింది, చెప్పడం జరుగుతుంది. ఆ మంత్రమే మరి గాయత్రి మంత్రం ఋగ్వేదంలో కూడా ఉన్నది. ప్రతి ఒక్క మంత్రం యొక్క దృష్ట వేరువేరుగా ఋషులు మునుల ద్వారా ఆయా సమయంలో ఆ వేదాల నుండి ఫిజికల్ ఫామ్లోకి వస్తూ ఉంటాయి. వేదాలు సూక్ష్మకు సంబంధించిన జ్ఞానము ఈ భూమిపైనికి ఋషులు మునులు తీసుకొచ్చినవే. ఈ లోకంలో కూడా ఉన్నాయి అంటే పై లోకం నుండి వాయుమండలం నుండి జ్ఞాన తపస్సుతోటి కంపైల్గా మనకు ఇక్కడ అందిస్తూ ఉన్నారు.
అంటే ఏంటంటే ఇది ఒక మాన్యువల్ అని, కంపైలేషన్ కాంపిలేషన్ ఆఫ్ మంత్ర రూల్స్ అంటూ ఉంటారు. వేదాలు జనరలీ 4 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. సామూహిక గ్రంథం కూడా డివైడ్ చేయబడి ఉన్నది. ఈ 4 వేదాల్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, ఈ 4 కేటగిరీస్ సంబంధించినది జ్ఞానము దానిలో ఉన్నది. ఈ భూమి మీద ఈ బ్రహ్మాండములో జ్ఞానము ఈ 4 కేటగిరీస్లో మరి ఉన్నది. ఋగ్వేదంలో కూడా చెప్పబడింది మంత్ర రూపంలో. మరి ఆ మంత్ర ఋగ్వేదంలో కూడా సంహిత రూపంలో మంత్రాలు చెప్తారు. ప్రకృతి పురుషుడు ఉపాసన తోటి ప్రకృతి ఉపాసన అంటూ సృష్టి ఎలా తయారైంది అదంతా కూడా దీంట్లో ప్రశంస ఇవ్వటం, రచన చేయటం జరిగింది. ఇక్కడ సంహిత అంటే ఏదైతే గుహ్య రూపంలో ఉంటుందో, ఆకార రూపంలో సూక్ష్మంగా ఉన్నది ఆకార రూపంలో ఉంటుంది. అది మాట్లాడటంతో బ్రాహ్మణులు మరి కర్మకాండ ఏదైతే చేయిస్తూ ఉన్నారో దాని యొక్క అర్థాన్ని గ్రహించాలి. బ్రాహ్మణుల యొక్క మాట వరల్డ్ కేటగిరీలో వస్తూ ఉంటుంది. థర్డ్ కేటగిరీ ఏదైతే బ్రాహ్మణుల యొక్క మాట థర్డ్ కేటగిరీలో వస్తూ ఉంటుంది. అవరణ్యక అంటూ చెప్తూ ఉంటారు. అరవణ్యక్ అని అంటే వారి యొక్క గహన లోతైన డీప్ థింకింగ్ అన్నమాట. జ్ఞానమును మనన చింతన చేస్తూ ఉంటారు. కర్మకాండ రూపంలో జనరలీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మనం కూడా ఈ యొక్క సిద్ధులు మనకు దాని ద్వారా లభిస్తూ ఉంటాయి. ఏ విధంగా మనం మన యొక్క మనోకామనను పూర్తి చేసుకోవటం కోసం కొన్ని మంత్రాలను ఉచ్చారణ చేస్తూ ఉంటాము. అట్లాగా కొన్ని మంత్రాలు అలా ఉద్భవించినవి. ఇక్కడ తెలుసుకోవాల్సింది కర్మకాండనని కాదు, అంటే అవరణ్యక యొక్క అర్థము ఏంటి అని. ఏకాంతంలోకి వెళ్ళిపోవటము, ఏదైతే లోతైనటువంటి మరి బంధనం జ్ఞానం మంతన ఉన్నదో అది అర్థం చేసుకోవాలి, సూక్ష్మంగా గ్రహించాలి. సూక్ష్మ జ్ఞానం ఏంటి? ఫోర్త్లో వస్తూ ఉంటుంది ఉపనిషత్తులు ఏంటి అంటే జ్ఞానం యొక్క మనన చింతన యొక్క సారాంశము. ఇప్పుడు కేవలం ఆత్మ పరమాత్మ ఉపనిషత్తులో కేవలం వీటి యొక్క రహస్యాలను కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటం లేదు. సృష్టి నుండి ఈ సృష్టి యేసు నుండి బయటపడుతూ ఉంది. అందుకనే మనము జీవన్ముక్తి లేక ముఖ్యమైనటువంటి వాళ్ళు ప్రతి వేదంలో 4 భాగాలుగా డివైడ్ చేయటం అనేది వేదాలను జరిగింది. అంటే వేదాలను మనం లిటరేచర్గా భావిస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చింది దాని యొక్క మంత్రము, దాని సంహిత రూపంలో వస్తుంది. రెండో రూపంలో బ్రాహ్మణులు కర్మకాండ అనే రూపంలో రిచువల్స్ ఉంటూ ఉంటాయి. అరణ్యక మతల అర్థం ఏంటంటే సాహిత్యము. ఈ లెక్కతోటి మనము సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. వేదాలు సాహిత్యంగా కొంత సంహితగా వచ్చింది. ఇక్కడ సాహిత్యం అనేటప్పటికీ పద్య రూపంలోనూ గద్య రూపంలోనూ అంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే దీన్ని చదువుకొని మన చింతన చేస్తూ సూక్ష్మ అనుభూతులను రియలైజ్ అవుతూ ఉంటారు. మన లాస్ట్లో ఇంకా మనం ముఖ్యంగా ముక్తి గురించి ఏదైతే ఆత్మ పరమాత్మల గురించి జ్ఞానం ఉన్నదో అది వేదాల ద్వారానే అందుతూ ఉంటుంది. ఫస్ట్ సమయంలో కూడా ఇవన్నీ వినిపించారు. 4 భాగాల్లో చదవటం జరుగుతుంది. మరి బ్రహ్మచర్య ఆశ్రమం సహిత చదవటం, బ్రహ్మచర్య ఆశ్రమం లేక సంహిత చదవటం అనేది గద్య భాగము పద్య భాగ రూపాల్లో అక్కడ గురుకులాల్లో నేర్పటం జరుగుతూ ఉంది. దాన్ని మెమరీ స్ట్రాంగ్గా ఉండేది వాళ్ళకి. అందుకని గురుకులంలో నేర్పినప్పుడు వాళ్ళ బుద్ధిలోనే ఇముడ్చుకుంటూ ఉంటారు, మెమరీ
చాలా స్ట్రాంగ్గా ఉన్న కారణం వల్ల ఆ శ్లోకాలు జ్ఞాపకం ఉంటూ ఉండేది. ఎప్పుడైతే గృహస్థంలోకి వెళ్ళిపోతూ ఉంటారో వాటికి అవసరం వచ్చినప్పుడు గృహస్థ ఆశ్రమంలో కర్మకాండ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని చదువుతూ ఉంటారు. వివాహం అవ్వటము, దాని యొక్క సంస్కార కార్యము చేయటము, మరి యజ్ఞం ఆ, మొదలైన కార్యక్రమాలు చేసినప్పుడు దానికి బ్రాహ్మణులు ఏ ఏ ఆకార రూపంలో ఆ గ్రంథ సాహిత్యంలో ఉన్నదో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రంథాల్లో చెప్పబడినవి మరి ఏదైతే ఆరణ్యగా అవుతూ ఉంటుందో గృహస్థం యొక్క రెస్పాన్సిబిలిటీస్ వారి కథమై సమాప్తం అయిపోయిన తర్వాత వానప్రస్థ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు వారి లోపల జ్ఞానం లోతైన మనన చింతన టైం వస్తూ ఉంటుంది. ఇది బృహద్ అరణ్యక ఉపనిషత్తులో ఆవరణలో వెళ్ళినప్పుడు దీంట్లో కూడా చక్కగా రాయబట్టం అనేది జరిగింది. కాబట్టి గొప్ప ఉపనిషత్తులు అవే. ఈ యొక్క ఎన్నైతే ఉపనిషత్తులు ఉన్నాయో దానిలో అన్నిటికంటే ఆవర ఆరణ్యక అంటే ఏంటంటే వేద వ్యాస ఆరణ్యంలో కూర్చొని అరణ్యంలో కూర్చొని ఏకాంతంలో చింతన చేస్తూ రాయబడినవి ఉపనిషత్తులు. మంచి లాస్ట్లో ఇలాగే వస్తూ ఉంటాయి. ఉపనిషత్తుల్లో మనం చూసినట్టయితే కేవలం ఆత్మ పరమాత్మతోటి కనెక్ట్ అయ్యేటువంటి మార్గం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క విధి ఇండైరెక్ట్గా ఉన్న విధి చెప్పిన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటివి ఎప్పుడైతే గురువు ద్వారా మంచి మును ఋషులు తపస్సు చేసి వారి ద్వారా అనుభూతి పొందుతూ ఉంటారో వాళ్ళు శిష్యులకి చెప్పడం జరిగింది. ఇదొక డిస్కర్షను. ఉపనిషత్తులు అంటే డిస్కర్షను. దీనిపైన అయితే మరి ఉన్నదో దాన్ని డిబేటింగ్ ద్వారా డిస్కషన్ ద్వారా చాలా గొప్ప రహస్యాలను వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వేదాలు స్టార్ట్ అయ్యిందే అక్కడ నుండి అని అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ కొంత మ్యాటర్ ఉంది. నెక్స్ట్ ఆడియోలో మనం వీడియో ద్వారా తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.